ఇంకో మొత్తం కింద పొగల్లాగా ఓరే రే రే కింద చూడరా వైట్ కలర్ అయిపోయిందిరా పైనకి మాత్రం వచ్చింది వాబ్బా ఏంద్రా ఇది హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ ఛాలెంజెస్ గైస్ ఈరోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం అన్నమాట కొన్ని రకాల కూల్ డ్రింక్స్ అయితే ఉన్నాయి ఇంకో ఈ కూల్ డ్రింక్ అయితే బ్లాక్ కలర్ ఉంది కదా ఇంకో కూల్ డ్రింక్ అయితే ఎల్లో కలర్ ఇంకా రెడ్ కలర్ గ్రీన్ కలర్ అలాంటివి అయితే మస్తు రకాల కూల్ డ్రింక్స్ అయితే మార్కెట్లో నడుస్తున్నాయి అన్నమాట ఇది అయితే ఒరిజినల్ కలరా లేదా డూప్లికేట్ కలరా ఇందులో కలర్ కలుపుతారా అని టెస్ట్ అయితే చేయబోతున్నాం అన్నమాట ఇది ఎలా అంటారంటే రిన్ ఇదైతే కలర్లో పోసామనుకో ఈ కూల్ డ్రింక్లో పోస్తే కలర్ మొత్తం చేంజ్ అవుతుంది అన్నమాట ఇప్పుడు ఈ స్ట్రింగ్ ఉంది ఎగ్జాంపుల్ ఈ స్ట్రింగ్ గ్లాస్లో పోసి ఇది పోసినాం అనుకో దాంట్లో ఈ స్ట్రింగ్ ఎనర్జీలో ఇది పోసినాం అనుకో మొత్తం కలర్ చేంజ్ అవుతుంది అనమాట ఒరిజినల్ కలర్ అయితే అట్లాగే ఉంటుంది ఒకవేళ డూప్లికేట్ కలర్ ఇందులో కలర్ మిక్స్ అయితే ఒకవేళ మొత్తం వైట్ కలర్ నీళ్ళలాగా మారిపోతుంది అనమాట వీడియో అయితే క్రేజీగా ఉండబోతుంది కాబట్టి లైక్ చేసుకోండి ఛానల్కి ఎక్కువ వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం స్పెషల్ చెప్పాలంటే ఈ కూల్ డ్రింక్ స్ట్రింగ్ ఎనర్జీ చిన్నపిల్లలు అయితే తాగొద్దని రాసిపెట్టి ఉంటుంది అయినా తాగుతారు అనమాట కొంతమంది చిన్నపిల్లలు అయితే ఇంకో ఫస్ట్ ఇది థమ్స్అప్ అయితే చూద్దాము గ్లాస్లో పోసి ఫస్ట్లో థమ్స్అప్ బ్లాక్ కలర్ ఉంది ఇంకొక నిమిషం ఇట్లా కిందికి వెళ్ళి వస్తున్నాను ఎందుకంటే బురుగు వస్తుంది కాబట్టి కిందికి వెళ్ళి వస్తున్నా మళ్ళీ కొంచెం వెయిట్ చేయాలి ఇంకో బ్లాక్ కలర్ ఇందుట్లో అయితే పోసిన చూడు ఇప్పుడు రిన్ పోసిన ఏ కలర్ అయితే చూడండి ఒకసారి చూడు కింద పెడుతున్నాడు చూడండి ఒకసారి ఈ కలర్ ఎట్లుందో ఈ కలర్ ఎట్లుందో చూడండి ఒకసారి థమ్స్అప్ ఒకసారి అండి స్టిక్కర్ వీకేస్తా కలర్ చూడండి ఒకసారి వేరియేషన్ ఎంత ఉందో ఎల్లో కలర్ లా మారిపోయింది మొత్తము బ్లాక్ కలర్ ఇందులో అయితే కలర్ అయితే పక్కా కలుపుతారనమాట ఈ కూల్ డ్రింక్ థమ్స్అప్లో నేను ఇక్కడ తాగడం కొంచెం తగ్గియాలన్నమాట ఎప్పుడైతే తాగాను ఫస్ట్ కూల్ డ్రింక్ అయితే మొత్తం కలిపేసినాం కదా మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడైతే సెకండ్ కూల్ డ్రింక్ అయితే ట్రై చేయబోతున్నాము యాపిల్ పిజ్జా నార్మల్ ఎల్లో ఉంది ఎట్లయితే చూద్దాము చూడొచ్చు ఏ కలర్ ఉందో ఒకసారి ఇప్పుడైతే యాపిల్ పిజ్జా అయితే చేస్తున్నాం అన్నమాట ట్రై ఇప్పుడు చూద్దాము ఇది ఏ కలర్ ఉందో కలర్ ఒకసారి చూసుకో ఒకసారి కలర్ చూడు కలర్ ఏ కలర్ ఉంది చూసారా ఏ కలర్ చేంజ్ అవుతుందో చూడండి వైట్ కలర్ లాగా మారిపోతుంది చూడు ఒకసారి దీని స్టిక్కర్ వీకేస్తా వీకేసిన తర్వాత తెలుస్తుందా టేక్ దిస్ చూడు ఒకసారి ఏ కలర్ నుంచి ఏ కలర్ అయిపోయిందో చూడు లైట్ ఎల్లో కలర్ ఉండే ఆల్మోస్ట్ వైట్ కలర్ అయితే మారిపోయింది అనమాట ఇది ఇందులో వేయటంగా కెమికల్స్ వాడుతారు ఇప్పుడైతే నెక్స్ట్ కూల్ డ్రింక్ క్యాంపా అయితే తీసుకుందాం అనమాట బ్లాక్ కలర్ క్యాంపా మొత్తం బ్లాక్ కలర్ ఉంది ఇంకొకసారి చూడు బ్లాక్ కలర్ ఉంది ఇప్పుడు ఇందులో వస్తున్నా బురుగు రావద్దని ఇట్లా వస్తున్నా ఇందులో అయితే కలుపుతారు పక్క చూడు ఇప్పుడు కలుపుతా ఇందులో చూడు ఇంకో కలర్ చేంజ్ అవుతుంది చూడు అవుతుంది కలర్ చేంజ్ అయింది బ్లాక్ కలర్ ఉండే రెడ్ కలర్ లాగా మారింది లైట్గా ఎల్లో కలర్ మారింది చూడండి ఒకసారి దీని స్టిక్కర్ ఇటా వీకేస్తా స్టిక్కర్ వీకేల్సి ఇంకొకసారి చూడండి బ్లాక్ కలర్ ఉండే ఎల్లో కలర్ లాగా మారిపోయింది దీనిలో ఇటంగా కెమికల్ తీసుకో గైస్ నెక్స్ట్ అయితే జీరా సోడా
ఇది ఈటంగా బ్లాక్ కలరే ఉంది. బ్లాక్ కలర్ ఉంది, ఆల్మోస్ట్ బ్లాక్ కలర్ ఉంది. బ్లాక్ ఎల్లో బ్లాక్ లాగా ఉంది. ఓ బురుగు బురుగే, ఈ బురుగు పోవాలి మళ్ళా. నెక్స్ట్ మళ్ళీ కంపారిజన్ చేయడానికే ఈ సైడ్కి పెడుతున్నాం అనమాట అన్ని సామ్సంగ్. మళ్ళీ ఇంకో చూడు బ్లాక్ కలర్, ఇంకో బ్లాక్ కలర్ లాగానే ఉంది. ఇది లైట్ బ్లాక్ కలర్, బ్లాకే ఉంది. రెండు వస్తున్నా మళ్ళా. ఈ రెండు పోసినప్పుడే అసలు దెబ్బకే కలర్ చూడు. ఇంకో ఇదే కలర్ ఉంది, ఇదే కలర్ ఉంది చూడు. ఇది సేమ్ ఆ క్యాంపా లాగానే అయిపోయింది. ఇంకో కొంచెం అంత పసుపు పోసి ఏ కలర్ అయితే వైట్ కలర్ నీళ్ళల్లో సేమ్ అదే కలర్ లాగా అయిపోతుంది. వేస్ట్. ఇది అంతే సేమ్. తీసుకెళ్ళరా అది కడి గ్లాస్. గైస్ నెక్స్ట్ అయితే మజా, చిన్న సైజ్ మజా అయితే కంపారిజన్. ఇంకో ఇది ఒకటి జర థిక్గా ఉంటుంది అనమాట. కలర్ కలిపినరో నాకు అంత డౌటే. ఇంకో మజా ఎట్లుంది వాళ్ళు, థిక్ కలర్ ఉంది. అసలు కలర్ కలిపినట్టే లేదు నాకైతే. ఇందులో ఏడా కలర్ కలిపిరు మళ్ళీ అంటే చూడండి ఒకసారి. పోస్తున్నవాడు ఏ కలర్ ఉంది చూడు, ఎల్లో కలర్, థిక్ ఎల్లో కలర్ ఉంది. మారిపోయింది, దెబ్బకే మారిపోయింది ఒకసారి. ఇంకో ఇందుట్లో జెల్లీలాగా అయిపోయింది కింద. ఒకసారి చూడండి, మీకు ఈ మొబైల్లో కానరాకపోవచ్చు. కానొస్తుందా? ఇక్కడ 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 కింది సైజ్ పెట్టు, కానొచ్చిందా? మీకు అందుట్లో కరెక్ట్గా కానరా, జెల్లీలాగా అయిపోయింది మొత్తం జెల్లీ. ఈ మజా ఉందా? మజా పోసిన తర్వాత కలర్ పైనకి వాటర్ లాగా వచ్చింది కలర్. ఇంకా వాటర్ లాగా అయిపోయింది. లోపల జెల్లీ ఉంది, ఒకసారి చూడండి. జెల్లీ అందులో మొత్తం జెల్లీ లాగా అయిపోయింది. సరే గైస్ నెక్స్ట్ అయితే ఇదేనమాట. ఇది పింక్ గోవా జ్యూస్ అయితే ఉందన్నమాట. దీని పేరు అయితే అట్లుంది. జామకాయ జ్యూస్ అనమాట. జామకాయల బొమ్మలు ఉన్నాయి దీని మీద. జామ పండు తెలుసు కదా దాంది. ఓ రియల్ చెప్తున్నా, జామకాయ పండు ఎట్లుంటుందో సేమ్ అదే ఫ్లేవర్, వాసన సేమ్ అదే వాసన వస్తుంది జామకాయ లాగానే. పింక్ కలర్, ఇంకా పింక్ కలర్ గాని వస్తుంది. ఇది హైలైట్ ఉన్నాడు తాగు చూస్తే. తాత సేమ్ అసలు జామ పండే. ఆ పండు మొత్తం రసం తీసి ఇందులో వచ్చినట్టే ఉంది. ఇంకా ఇందులో ఏదో కలుపుతున్నా, పింక్ కలర్ ఉంది కదా. ఆహా అయిపోయా, అంతా మోసం మోసం. ఏంది ఏ కలర్ లాగా మారిపోయింది? పింక్ కలర్ నుంచి ఏ కలర్ లాగా మారిపోయింది? గోల్డ్, లైట్ గోల్డ్ లాగా అయిపోయింది మొత్తం, గోల్డ్ కలర్. ఒకసారి చూడండి, కింద కానొస్తుంది అనుకుంటా. పింక్ కలర్ నుంచి గోల్డ్ కలర్ లాగా మారిపోయింది మొత్తం, దెబ్బకే అయిపోయింది అన్నమాట. నెక్స్ట్ లాస్ట్ వన్, మీరు ఎంతగానో వేచి చూస్తున్న స్ట్రింగ్ ఎనర్జీ. దీంతో నేను ఇది ఎప్పుడు టెస్ట్ చేయాలని ఎగ్జైటింగ్ ఉన్నా. బాబా ఈ కలర్ చూడు. ఇప్పుడైతే ఇది పూసినాం అన్నమాట. ఇది 100, నాకు తెలిసిన కాడికి అయితే 100% కలర్ అయితే పోతుంది, వాటర్ లాగా అయిపోతుంది అనమాట. రెడ్ కలర్ లాగా ఉంది ఇంతకుముందుకు. మారుతుంది, మొత్తం మారుతుంది చూడు. ఇంకో మొత్తం కింద పొగల్లాగా. ఓరే రే రే, కింద చూడరా వైట్ కలర్ అయిపోయింది, పైనకి మాత్రం వచ్చింది. వాబ్బా ఏంద్రా ఇది? మొత్తం చూడు, పైన పైన చూడు రెడ్ కలర్ పైన కానొస్తుంది అనుకోండి. ఇందుట్లో సైడ్ పోర్ట్ మాత్రం రెడ్ కలర్, ఇంకో సైడ్ పోర్ట్ మాత్రం రెడ్ కలర్. మొత్తం కింద మొత్తం వైట్ కలరే, మొత్తం నీళ్ళలాగానే అయిపోయింది మొత్తం సేమ్. ఇది
ఇంకో కెమికల్ లాగా పైన పౌడర్ లాగా ఉంది, పౌడర్ లాగా కానొస్తుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఇందుట్లో ఇప్పుడు టెస్ట్ చేసిన ఇంకో వైట్ కలర్, వైట్ నీళ్ళ లాగానే అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇంగిత ఉంది కదా స్ట్రింగ్ ఎనర్జీ, ఇందుట్లో పోసా కిందికి వెళ్ళి చూపెడు. ఇంకో పోసినా కదా, రెడ్ కలర్గా ఉండాల్సింది అయిపోయా, వైట్ కలర్లో అయిపోతుంది మొత్తం. ఇంకో నీళ్ళు ఇంతవరకు అన్ని టెస్ట్ చేసినాం అనమాట, దానికన్నా ఘోరంగా వైట్ కలర్ అయిపోయింది మొత్తం నీళ్ళ లాగానే. ఇంకో మొత్తం మింగుతుంది అనమాట ఆ కెమికల్. ఇది రిన్ మింగేస్తుంది రెడ్ కలర్, డూప్లికేట్. ఇన్స్టాగ్రామ్లో రాలే చెప్పి అని, ఇదే అది మొత్తం ఏ కలర్ అయిపోయింది వైట్ కలర్. ఇంతవరకు ఇది ఒక్కసారి టేస్ట్ చేయాలి, టేస్ట్ చేసుకోవద్దు తెలిసిన ఇదే అనుకోవట్లేను అబ్బా. ఓకే ఓకే గైస్, చూసారు కదా మొత్తము. ఇదైతే జామ్ అంటే జామకాయలు ఏదైతే ఉంటాయి కదా, మొత్తం ఏ కలర్ ఉండే. ఫస్ట్ నేను కవర్స్ అయితే చింపిన తర్వాత నేను చూపెడతాను అనమాట ఒక్కొక్కటి, చూడండి ఒకసారి. సో గైస్ చూసారు కదా మొత్తం, నేను మళ్ళీ ఫస్ట్ కంచి అంటే ఈ కూల్ డ్రింక్ బాటిల్ చూపెడతా, దీనిలో కలిపిన తర్వాత కెమికల్ మొత్తం కూల్ డ్రింక్ ఎలా అయిపోయిందో అనేది చూపెడతాను అనమాట. ఇంకో చూడండి ఒకసారి, థమ్స్ అప్ ఏ కలర్, బ్లాక్ కలర్ ఉండే ఎట్లా అయిపోయింది, సరుపు బురుగు నీళ్ళు ఉంటాయా ఆ కలర్ లాగా మారిపోయింది అనమాట థమ్స్ అప్. టేస్ట్ ఏం వస్తలే అంత, ఇది ఇది ఉంటుంది కదా బటర్లో కలిపితే ఎట్లుంటుంది, కంఫర్ట్ వాసన వస్తుంది మొత్తము. నెక్స్ట్ అయితే స్ట్రింగ్ ఎనర్జీ, ఇవన్నీ ఒక ఎత్తు, ఇదైతే ఒక ఎత్తు అనమాట. ఇంకో మొత్తం ఎట్లా అయిపోయింది, రియలిస్టిక్ వాటర్ లాగా అయిపోయింది అనమాట, వాటర్ లాగానే. ఇప్పుడు కలర్ ఎందుకు వస్తుంది చూడు ఒకసారి, కలర్ నీళ్ళే అనాలి ఇది, అట్లుంది ఇది. వైట్ కలర్ అయిపోతుంది, సింపుల్గా వైట్ కలర్ అయిపోతుంది. ఇంకో చూడండి ఒకసారి, అయిపోయా వైట్ కలర్ అయిపోతాం. మళ్ళా చూడండి లైట్గా ఆన్ వస్తుంది. ఇప్పుడు నేను మళ్ళీ వస్తున్నాడు ఇందుట్లో, ఇంకో అయిపోయా మళ్ళీ వాటర్ లాగా అయిపోయింది అనమాట. అవన్న కొంచెం నార్మల్గా చేంజ్ అవుతుంది, కానీ ఇది సేమ్ వాటర్ లాగానే అయిపోతుంది మొత్తం. నెక్స్ట్ ఇది నెక్స్ట్ కూల్ డ్రింక్, నెక్స్ట్ అయితే మజా అనమాట. మజా కూడా మొత్తం కెమికల్ లాగా కింది సైడ్ అయితే ఈ మజా ఏ కలర్ ఉంది చూడండి ఒకసారి, ఎల్లో కలర్ కదా ఉండాల్సింది, కింది సైడ్ కానొస్తుంది అనుకుంటా. ఎల్లో కలర్ మజా వాటర్ లాగా, పైన వాటర్ లాగా అయిపోయింది, కింది భాగం మాత్రం మొత్తం ఈడ కింద జమ అయింది మొత్తము. ఏది బుజు కెమికల్ లాగా ఆడికి రౌండ్ కెమికల్ లాగా అయిపోయింది అనమాట దగ్గరికి. నెక్స్ట్ క్యాంపా అయితే ఇంకో బురుగులాగా అయిపోయింది, బ్లాక్ కలర్ ఉంటే బురుగులాగా అయిపోయింది, మొత్తం బురుగు నీళ్ళలాగా అయిపోయింది అనమాట. అన్నిటికన్నా చూడండి ఒకసారి చూసుకోవచ్చు మీరు, ఇదే మొత్తం క్లియర్ వాటర్ లాగా అయిపోయింది ఇప్పుడు మొత్తానికి మొత్తం. నెక్స్ట్ జీరో సోడా, ఇది ఎట్లా అయిపోయింది చూడు, ఏ కలర్ ఉందో ఏ కలర్ అయిపోయింది అన్నీ చూడొచ్చు. ఇది ఈ విధంగా అట్లే అయిపోయింది అనమాట, లైట్ ఎల్లో కలర్ లాగా. ఇంకో దీన్ని చూడండి ఒకసారి, నాకు అన్నిటికన్నా మొత్తం ఇంకో వాటర్ నీళ్ళు ఏంది అది, వాటర్ నీళ్ళు లాగా అయిపోయింది. పిజ్జా నీళ్ళు చూడండి, నీళ్ళే పిజ్జా నీళ్ళు, ఇది ఓన్లీ నీళ్ళు అట్లా అయిపోయింది అనమాట. పిజ్జా నీళ్ళు గోల్డ్ కలర్ లాగా ఉండే ఏ కలర్ అయిపోయింది చూడు. నెక్స్ట్ జామ్, ఇది టేస్ట్ అయితే హైలైట్ ఉంది అనమాట, చూడొచ్చు బురుగు నీళ్ళు ఈ కలర్ అయితే మారిపోయింది. ఏ కలర్ ఉందో అంటే కింది సైడ్ కానొస్తుంది, పింక్ కలర్ ఉండే ఈ కలర్ మారిపోయింది మొత్తం. చూసారు కదా మొత్తం ఎలా అయిపోయాయో, కలర్స్ మొత్తం చేంజ్ అయ్యాయి. ఎందుకు ఇలా అయిందంటే ఈ రెండులో అయితే కూల్ డ్రింక్ రెడికల్స్, ఆక్సిజన్ రెడికల్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇది ఈ కలర్ లో కలిపితే మొత్తం ఇందులో పైన ఇది ఉంటాయి అన్నమాట. ఇవి కొన్ని రకాల కెమికల్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఆ కెమికల్స్ అయితే మొత్తం ఓన్లీ కలర్ మొత్తం చేంజ్ అయిపోయి వైట్ కలర్ నీళ్ళలాగా అయితే మారిపోతుంది అనమాట. సో చూసారు కదా గైస్ వీడియో అయితే, ఈ చిన్న ఎక్స్పెరిమెంట్ అయితే మీకు ఎలా అనిపించిందో చూడండి. రిన్ కలిపితే ఎలా అయిపోతున్నాయో మొత్తం కలర్స్ అయితే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, ఛానల్కి ఎక్కువ వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.